సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం వీట్ ద్వారా రియాక్ట్ జేఎస్ 19ని మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీరు ఏదైనా టెర్మినల్ని ఓపెన్ చేయండి. సో రైట్ క్లిక్ అండ్ నేను ఒక టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ కమాండ్ని మీరు టైప్ చేయండి. ఓకే, సో npm create వీట్ సో మనం లేటెస్ట్ వర్జన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అండ్ మన ప్రాజెక్ట్ నేమ్. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డెమో అని ఇచ్చేస్తున్నాను, DEMO. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు npm కమాండ్ వర్క్ కావాలంటే ముందుగా మనం Node.jsని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో డిస్క్రిప్షన్లో మీకు Node.js ఒక లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు Node.jsని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇది అడుగుతుంది మనకు 6.5.0ని ఇన్స్టాల్ చేసుకోవాలా వద్దని. సో ఎస్ అనే వై అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇక్కడ మనం వీట్ ద్వారా మనం రియాక్ట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే సాలిడ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా యాంగులర్ అండ్ Vue.jsని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం రియాక్ట్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు రియాక్ట్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకు టైప్ స్క్రిప్ట్ ఉంది అండ్ జావా స్క్రిప్ట్ కూడా ఉంది. సో ఈ వీడియోలో మనకు డెమో వీడియో కాబట్టి మనం జావా స్క్రిప్ట్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్గా మనం వీట్ ద్వారా మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, అంతేకాకుండా మనం ప్రాజెక్ట్ని కూడా బిల్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోదాం. సో cd స్పేస్ డెమో. సో ఇప్పుడు మనం npm ఇన్స్టాల్ చేసే ముందు అసలు మనకి కోడ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనం VS కోడ్లో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి షార్ట్ కట్ వచ్చేసి కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. సో ఇది వచ్చేసి మనకు VS కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, ముందుగా మరి package.json ఫైల్కి వెళ్దాం. ఓకే, అండ్ ఇక్కడ డిపెండెన్సీలో చూస్తే మీరు చూడొచ్చు మనకి రియాక్ట్ అండ్ రియాక్ట్ DOM ఉంది. సో ఇక్కడ వర్జన్ వచ్చేసి React 19. ఓకే, అండ్ అంతేకాకుండా మనము ఈ ప్రాజెక్ట్ని రన్ చేయాలంటే మనకు ఒక డెవ్ సర్వర్ కావాలి కదా. సో దానికోసం వీట్ వాళ్ళు మనకు డెవ్ సర్వర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మనం ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం కోసం ఇక్కడ బిల్డ్ అనే కమాండ్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మనకి నోడ్ మాడ్యూల్స్ అయితే లేదు. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏమైందంటే జస్ట్ మనం ప్రాజెక్ట్ ఒక సెటప్ అయితే చేసుకున్నాం, సో ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేసి ప్యాకేజెస్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ npm ఇన్స్టాల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు నోడ్ మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని రన్ చేసే ముందు ఒకసారి సోర్స్ ఫైల్స్కి వెళ్దాం. సో src ఫోల్డర్కి వెళ్ళి అండ్ ఇక్కడ మనకి app.jsని ఓపెన్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు సమ్ ర్యాండమ్ కోడ్ అయితే ఉంది. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు రన్ చేద్దాం. npm run dev క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది లోకల్హోస్ట్ పోర్ట్ 5173 మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం అండ్ ఇక్కడ పేజ్ చేసి ఎంటర్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మన డిఫాల్ట్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైనా కోడ్ని అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నేను కోడ్ మొత్తం రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ జస్ట్ హెలో అని పెట్టేస్తాను, హెలో సేవ్. అండ్ ఇప్పుడు మన బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు హెలో. ఓకే, సో ఈ విధంగా మనం వీట్ ద్వారా రియాక్ట్ జేఎస్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం రియాక్టే కాదు, యాంగులర్, వ్యూ అండ్ అంతేకాకుండా స్వెల్ట్ కూడా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.